మేడ్చల్ రోడ్డుపై కనిపించిన కులగణన దరఖాస్తులు ఘటన మరొక ముందే సికింద్రాబాద్ తార్నాకలో రోడ్డుపై కులగణన సర్వే దరఖాస్తులు దర్శనమిచ్చాయి. దారి పొడవునా రోడ్డుపై కుప్పలు తెప్పలుగా సర్వే ఫారాలు పడి ఉన్నాయి. దీంతో ఇన్యూమరేటర్ల నిర్లక్ష్యంపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నుమాన్ సిద్ధంగా ఉన్నారు. నుమాన్, కులగణన దరఖాస్తులు రోడ్డుపై కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇవి ఫారంలు ఫుల్ చేసినవా లేకపోతే న్యూ పేపర్సా? శంకరి, ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్నటువంటి ఇంటింటికి సమగ్ర కుటుంబ సర్వే, ఏదైతే కులగణన సర్వేకి సంబంధించినటువంటి దరఖాస్తు ఫారాలు తార్నాక మెట్రో స్టేషన్ నుంచి దాదాపు ఒక 1/2 కిలోమీటర్ మేర పూర్తిగా రోడ్డు మీద కుప్పలు తిప్పలుగా పడడం మాత్రము అక్కడ ఏదైతే దాని మీద స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి అందులో కొన్ని ఫారమ్స్ ఫిల్ చేసినే ఉండగా మరికొన్ని ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంటీగా ఉన్నటువంటి, వాస్తవానికి వీటన్నిటిని కూడా ఎన్యూమరేటర్ల పర్యవేక్షణలో సూపర్వైజర్లు దీన్నంతా కూడా ఏదైతే ఈ సర్వే పూర్తయ్యే వరకు వారు భద్రపరచాల్సి ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు కూడా దీనికి సంబంధించినటువంటి లెక్కను కూడా చూపించాల్సి ఉంటుంది. బట్ ఏదైతే ఈ స్థాయిలో అంటే 1 కాదు 2 కాదు దాదాపు కుప్పలు తెప్పలుగా ఈ స్థాయిలో తార్నాక మార్గం మొత్తం మీద ఏదైతే ఈ ఫారమ్స్ అన్ని కూడా కనిపించే దరఖాస్తు ఫారాలు కనిపించడం మాత్రము ఇటు ఎన్యూమరేటర్ల నిర్లక్ష్యం మీద ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో గత వారం రోజుల క్రితం మేడ్చల్ హైవే మీద కూడా దాదాపు ఇలాంటి ఫారమ్స్ అన్ని కూడా కనిపించాయి. సో ఆ ఘటనగా మరొక ముందే మరోసారి ఇటు హైదరాబాద్ నగరంలోని తార్నాక ప్రధాన రోడ్డు మార్గం మీద ఈ దరఖాస్తు ఫారాలు కనిపించడం మీద మాత్రం మరోసారి ఎన్యూమరేటర్ల నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం మీద అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఈ దరఖాస్తు ఫారమ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనే దాని మీద కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. సో దీని మీద సికింద్రాబాద్ జోనల్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ జోనల్ అధికారులు కూడా వారికి కూడా ఫిర్యాదు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సో ముఖ్యంగా ఏదైతే తార్నాక సంబంధించినటువంటి సికింద్రాబాద్ కానివ్వండి, తార్నాక లేకపోతే ఏదైతే ఈ మార్గంలో ఇవి ఎక్కడి ఏంటి అనే దాని మీద కూడా ప్రస్తుతం అయితే వివరాలు సేకరిస్తున్నారు. సో సీసీ ఫుటేజ్ ఆధారంగా ఎవరైనా కావాలనే తీసుకొచ్చి వీటిని వేశారా, లేకపోతే వెళ్తున్నటువంటి వీటిని తీసుకెళ్తున్న క్రమంలో రోడ్డు మీద పడిపోయాయా ఏంటనే దాని మీద కూడా పూర్తిగా దీని మీద అయితే ఇటు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అయితే ఈ వీడియోలు ఏదైతే సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత వారం రోజుల క్రితమే మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో కూడా అక్కడ రోడ్డు మీద ఎక్కడికక్కడ కూడా ఈ దరఖాస్తు ఫారాలు అనేది కనిపించాయి. సో తాజాగా ఈ రోజు కూడా ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఇటు అధికారులు కూడా సీరియస్ గా ఉన్నారు. సో అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా అందజేయాలంటే కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. సో దీని మీద మాత్రం ప్రస్తుతం అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ నుమాన్.